లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైసీపీది నాశనం, కూటమిది శాసనం. ఫలితం ఏంటంటే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంట్లో బిల్లు, ఈ యొక్క ఎపిసోడ్ జరిగిందో ఇది ఓ విధంగా చెప్పాలి అంటే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్రానికి సంబంధించి రాజధానికి సంబంధించిన ఎపిసోడ్ ఈ రకంగా పార్లమెంట్ వేదిక బిల్లు పాస్ చేయటం అంటే గతంలో ఏ రాష్ట్రానికి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి పరిస్థితి, ఇటువంటి దౌర్భాగ్యం అనాలో దానికి గల కారణం ఏంటి అంటే అప్పుడు విభజన చేసిన కాంగ్రెస్ ఆ పాపం. సరే, అప్పుడు చట్టం చేశారు కాబట్టి ఏదైతే విభజన హామీలుగో రాజధానికి సంబంధించిన అంశం కూడా ఉంది కాబట్టి ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఉంది. ఇక దాని తదుపరి జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఉమ్మడికే రాజధాని అనేది కాలపరిమితి కూడా పూర్తయిన తర్వాత ఈ మధ్యలో విపత్కరమైన పరిస్థితులు ఏది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక విధమైన దాన్ని ఎట్లాంటి నిర్ణయం అనాలో దాని పేరు కూడా రావట్లా, 3 రాజధానుల ప్రతిపాదన అని చెప్పేసి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా 3 చెరువులు నీళ్లు తాగించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. సో వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా మొత్తానికి ఇది జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నిన్న చంద్రబాబు నాయుడు గారు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో చాలా ఆసక్తికరమైన విషయాలు, ఆసక్తికరం అంటే ఏముందిలేండి, ఈ రాజధానికి సంబంధించిందే. సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చారో ఈ అమరావతిని నాశనం చేశారు. అది ఇంటెన్షనల్. ఎందుకంటే 19 ఎన్నికలకు ముందు ఆయన మేము అమరావతి కట్టుబడి ఉన్నాం, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, ఇక్కడ నుంచే కాపురం చేస్తున్నాను అని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి మడవదెప్పడో అని చెప్పేసి ఏదో పేటెంట్ రైట్స్ అన్నిటికి కూడా వీళ్ళే హక్కుదారులాగా చేసి తీరా కట్ చేస్తే మేము చెప్పింది ఎక్కడా కూడా చెయ్యం, మేము ఏదేది చెప్పము అదే చేస్తాం అనే ధోరణిలో రావడం ప్రజావేదన కూల్చివేస్తామని చెప్పలేదు, అది చేశారు. అమరావతి రాజధానికి సంబంధించి 3 రాజధానులు ప్రతిపాదిస్తామని చెప్పారు, అది చెప్పలేదు. అలాగే అనేక రకాల అన్నా క్యాంటీన్లు తీస్తామని చెప్పలేదు, అది చేశారు. ఇలా చెప్పినవేమో చేయకుండా చెప్పనివేమో చేసుకుంటూ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి సో ఏం చేశారు, చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కాదు మొత్తం 3 రాజధానులు వస్తాయని చెప్పేసి బాంబు పేల్చారు. ఇక తదుపరి ఆ రైతులకు సంబంధించి మామూలుగా కాదు, వాళ్ళపైన కక్షపూరిత ధోరణి, అది ఎంత విద్వేషం అంటే ఒక రైతులను ఉద్దేశించి ఒక్క సామాజిక వర్గానికి అంటగడతాం కావచ్చు, ఇక వాళ్ళపైన పోలీసులు లాఠీల జులుం విధిలించడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. మరలా ఇప్పుడు మిథున్ రెడ్డితో పార్లమెంట్లో ఏమని చెప్పిస్తాడు, అరే అమరావతి రైతులకు పట్ల ఎంత సానుభూతి చూపించాడు ఇదే మిథున్ రెడ్డి. మరి అప్పుడేమో కర్కశంగా వ్యవహరించారు అధికారుల ద్వారా, ఇప్పుడేమో ఎక్కడ లేని జాలి, ప్రేమ, దయ అన్నీ అమరావతి రైతులపైన కురిపిస్తూ ఉండటం. సో ఆ రకంగా అమరావతిని నాశనం చేసింది ఎవరు? సాక్షాత్తు సీనియర్ మోస్ట్ నాయకుడు మరి మంత్రి అయినటువంటి బొత్సాతో ఏమని చెప్పించారు, శ్మశానం అని చెప్పేసి అన్నారు. మరి ఆ శ్మశానంలోనేగా 5 ఏళ్ల పాటు మీరు సమావేశాలు నిర్వహించింది కానీ హైకోర్టు కానీ అన్నీ జరిగింది. ఇంకా మొన్న ఎవరో సోడా దొరకట్లేదంట, సోడాలు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి, సోడాల కోసం అక్కడికి వెళ్ళి సోడాలు చూస్తున్నారేంటి? మరీ దారుణంగా మాట్లాడదాం. కాబట్టి అంటే మన రాష్ట్రాన్ని మనమే అవమానించుకోవడం, మన రాజధానిని మనమే నగ్నంగా నిలబెడతామని చెప్పేసి అనుకోవాలి. ఈ రకంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి. అందు గురించి కదా అమరావతి నాశనం అయింది. అడగండి, ఎవరినైనా అడగండి, చెప్తారు. దానికి రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. పోనీ అమరావతి పరిధిలో ఉన్న వాళ్ళని అడగవసరలా, అమరావతి వెలుపులో ఉన్న వారిని అడిగినా అదే సమాధానం చెప్తారు. సో ఒక నిర్ణయం కాదు, ఒక ధోరణి కాదు, ఒక వైఖరి కాదు, ప్రతి దానికి రివర్స్ చివరికి అన్నీ మార్చేసి ఇవాళ ఆ పరిస్థితి తీసుకొచ్చారు. కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రాజధానికి సంబంధించిన అంశం మరలా అసెంబ్లీలో తీర్మానం చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నప్పుడు వీళ్ళు మరలా అప్పుడు మరి ప్రెస్ మీట్లు ఏది ఉత్తరాంధ్ర వాళ్ళతో పెట్టించారు, అలాగే కోస్టల్ ఆంధ్ర వాళ్ళతో పెట్టించడం, వాళ్ళు మాట్లాడతాం. ఏదైనా అమరావతి రాజధాని అంటే రేపు భవిష్యత్తులో కూడా మార్చొచ్చు, ఇప్పుడు చట్టబద్ధత ఏం కాదు, దానికి అసెంబ్లీలో తీర్మానం చేస్తే చట్టబద్ధత అవ్వదు.
భవిష్యత్తులో కూడా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా మళ్ళా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తాడు, మేము అమరావతికి వ్యతిరేకమని ఎవరు అన్నారు, మేము అమరావతికి అనుకూలమని చెప్పేసి ఆయనతో చెప్పిస్తారు. ఈ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ పదే పదే చేస్తూ ఉన్నారు. సో కూటమి ప్రభుత్వం ఒకటే అమరావతి రాజధాని అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇక దాని తర్వాత అసెంబ్లీలో తీర్మానం అంటే సరే సొంత పార్టీ ఎమ్మెల్యేలు లేదా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు పాస్ చేశారు అనుకున్నాం. బిల్లు పార్లమెంట్లో బిల్లు అనేది ఇది ఒక చరిత్ర అండి. ఎందుకంటారేమో ఎవరిని రిక్వెస్ట్ చేయలా. ఇప్పుడు మామూలుగా ఉపరాష్ట్రపతి ఎన్నికలో లేదా ఇంకొక బిల్లు వాటి గురించి అయితే ఒక భూముల బిల్లు గురించో ఇంకొక బిల్లు గురించో ఇతరత్ర బిల్లు అనేక రకాలు పాస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ బిల్లు పరిస్థితిని బట్టి అప్పుడు ప్రభుత్వంలోని పెద్దలు మేము ఈ బిల్లు ప్రవేశపెడుతున్నాం దానికి మద్దతు తెలపండి అని చెప్పేసి ఆయా పార్టీల వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఇది సర్వసహజం. కానీ చరిత్రలో మొట్టమొదటిసారి పార్లమెంట్లో బిల్లుకి ఎవరిని అంత ఇదిగా రిక్వెస్ట్ చేయకుండానే గంపగుర్తాం అన్ని పార్టీలు ఈ రకంగా వచ్చి మద్దతు తెలపడం అంటే అది ఒక చరిత్రే. ఒక్క వైసీపీ తప్ప, ఒక్క వైసీపీ, అది కూడా మరి ఎలాగంటే ఎంత దారుణం అంటే పైగా పార్లమెంట్లోకి వచ్చారు లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కానీ అక్కడ మాత్రం ఇచ్చేలేకపోయారు, మద్దతు తెలపలా. సొంత రాష్ట్రం, మరి అదే పార్టీ సొంత పార్టీ, అట్లా ఆ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ఆ రాష్ట్రానికి సంబంధించిన బిల్లుకి సపోర్ట్ చేయకపోతే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఎలాంటిదంటే ఉప్పు నిప్పు లాంటి వాళ్ళని కూడా కలిపే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. 2019 ఎన్నికల్లో ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి జనసేన టీడీపీని కలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. అంతేందుకండి, కేంద్రంలో ఇప్పుడు కాదు చరిత్రలో ఏనాడు కాంగ్రెస్ బీజేపీ అంటే ఎన్డీఏ యూపీఏ కూటమిలు గంపగుర్తుగా సపోర్ట్ చేసిన బిల్లులు ఎక్కడ లేవు. అదే ఏకైక బిల్లు అమరావతి బిల్లు ఇటు కాంగ్రెస్ కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ, ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ ఉంది కాబట్టి ఓకే ఫైన్, మరి కాంగ్రెస్ కూటమి కూడా బ్రహ్మాండంగా వచ్చి ఏ రకంగా సపోర్ట్ చేశారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా మీకు, రేణుకా చౌదరి మామూలుగా కాదు ఒక్కొక్కరికి స్కిన్లెస్ చేశారు. ఆవిడ రాజ్యసభలో ఆవిడ అడిగిన క్వశ్చన్లకి ఇప్పుడు పెట్టరాక అమరావతి అది ఇది అని చెప్పేసి ఆవిడ మాట్లాడిన మాటలు మామూలుగా కాదు, బీభత్సమైన వైరల్ అయ్యాయి. ఆవిడ చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే అది ఒక సెన్సేషన్గా మారింది. అసలు వైసీపీ రాజ్యసభ ఎంపీలు అయితే నోరెళ్ళబెట్టి చూడటం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. చూద్దాం, ఆవిడతో కూడా మనం ప్రయత్నం చేస్తాం ఒక ఇంటర్వ్యూ చేయడానికి, సరే కుదిరితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ చేయాలి. సో ఆ రకమైన పరిస్థితి. దానివల్ల ఫలితం ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో శాసనం చేయాలి అని శాసనం చేయటం ద్వారా అమరావతి రైతులకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఒక భరోసాను ఇచ్చింది. సో శాసనాన్ని చేసిన కూటమికి మరలా శాసించే అధికారం ప్రజలు కట్టబెట్టబోతున్నారు అని చెప్పేసి టాక్. అట్లాగే నాశనం చేసిన వైసీపీకి, అమరావతిని నాశనం చేసిన వైసీపీకి మరలా ఇక ప్రజలైతే ఆ పార్టీ జోలికి వెళ్ళే పరిస్థితి లేదు. దానివల్ల ఆ పార్టీనే రాజకీయంగా నాశనం అయిపోయింది అని కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉంది. దీని తర్వాత ఇంకో వీడియో ఉంటుందండి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించింది, అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చర్చించుకుందాం. సో ఈ నాశనాలు శాసనాలు ఈ రెండిటి వలన ఎవరికి ఏం దక్కాయి అంటే, నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళకే తిరిగి అది బూమరాంగ్ అయింది. ఎవరైతే శాసనం చేసి ప్రజలకి రాష్ట్రానికి ఓ మంచి అభివృద్ధిని తీసుకొద్దాం అనే ఉద్దేశంతో మంచి దృక్పథంతో ముందుకు వెళ్ళారు. అంటే మంచి అంటే మీరు నేను చెప్పుకునేది కదా, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు చేసేది మంచి ఎవరు చేసేది చెడు అని చెప్పేసి. సో నేను చెప్తే కుదరదు, లేదా చంద్రబాబు నాయుడు చెప్పినా కుదరదు, ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి నేను చేసిన మంచి అంటారు. ఇదంతా కూడా గమనిస్తున్న ప్రజలు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎలాంటిది, చంద్రబాబు నాయుడు చేసిన తీరు ఎలా ఉంది, ఈ రెండింటికి గమనించిన తర్వాత అది ఎవరు బ్రహ్మాండంగా చేశారు, ఎవరి వల్ల ఏం జరిగింది, ఉపయోగం నష్టమా అని చెప్పేసి నిర్ణయించుకొని తదుపరి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని రేపు 2029లో బ్రహ్మాండంగా తెలియజేస్తారు. సో దీని తర్వాత వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే దానికంటే ముందుగా ఈ నాశనం అలాగే శాసనం దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.